కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మనకైతే కార్పొరేట్ ఆర్థిక పాత్ర గురించి ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. సో ఇదైతే రిమోట్ అన్నమాట. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ ని. ఉద్యోగ వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగ సారాంశం వచ్చేసరికి మాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీస్ టీటీఓ బృందంలో చేరడానికి 12 నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉన్న అత్యంత అనుభవజ్ఞుడైన ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ని మేము కోరుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ లో నైపుణ్యం ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు ఫైనాన్స్ డొమైన్ లో బలమైన జ్ఞానం అనేది ఉంటుంది అనమాట. సో ఈ పాత్ర ప్రధానంగా ఇంటి నుంచి ప్రపంచ జట్టులతో పనిచేస్తుంది అనమాట. మరియు ప్రయాణ అవసరం లేదన్నమాట. ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాములను నిర్వహించడము మరియు ఆటోమేట్ చేయడంలో అభ్యర్థి కీలక పాత్ర పోషిస్తారు అనేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో బాధ్యతలు చూసుకుంటే ఫస్ట్ వన్, సంస్థాగత లక్ష్యాలు నెరవేరేలా చూసుకోవడానికి పరివర్తన కార్యక్రమాలు అమలును పర్యవేక్షించే విధంగా ఉండాలన్నమాట. ఉత్పాదకతను ఆటోమేట్ చేయడానికి మరియు ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించడానికి ప్రోగ్రామ్ వనరులను సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే ప్రాజెక్ట్ జీవిత చక్రం అంతటా వారి అవసరాలు మరియు అంచనాలను తీర్చడానికి వాటాదారులతో సమన్వయం చేసుకునే విధంగా ఉండాలి. అలాగే నిర్దేశించిన పారామితులతో అన్ని ప్రాజెక్టు లక్ష్యాలను సాధించబడ్డాయని నిర్ధారించుకోవడానికి ప్రాజెక్ట్ పరిధిని నిర్వహించడానికి మరియు నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే ప్రోగ్రామ్ ను ట్రాక్ చేయడానికి మరియు నిర్వహించడానికి పోర్ట్ఫోలియో మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ PPM సాధనాలను క్లారిజన్ ఉపయోగించే విధంగా ఉండాలన్నమాట. అలాగే వనరులు సరైన కేటాయింపు మరియు బడ్జెట్ ను నిర్ధారించడానికి ఖచ్చితమైన ప్రాజెక్ట్ అంచనాలను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే ఆర్థిక వనరులను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి ప్రాజెక్ట్ బడ్జెట్లను పర్యవేక్షించే విధంగా చూసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ బడ్జెట్ లో ఉంచడానికి మరియు లాభదాయకతను పెంచడానికి వనరులను మరియు ఖర్చులను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. అలాగే ప్రాజెక్టులు అమలు మరియు డెలివరీకి మార్గనిర్దేశం చేయడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ ప్రణాళికలను రూపొందించే విధంగా ఉండాలి. సీనియర్ మేనేజ్మెంట్ మరియు వాటాదారులకు ప్రాజెక్ట్ పురోగతిపై క్రమాన్ని తప్పకుండా నవీకరణలను మరియు నివేదికలను అందించే విధంగా ఉండాలన్నమాట. జట్టు పనితీరు మరియు ప్రాజెక్ట్ ఫలితాలను మెరుగుపరచడానికి సహకార పని వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ప్రాజెక్ట్ విజయాన్ని నిర్ధారించడానికి ప్రోగ్రామ్ నష్టాలను గుర్తించడానికి మరియు తగ్గించండి అన్ని సంబంధిత నిబంధనలను మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అవసరమైన విధంగా ప్రాజెక్ట్ బడ్జెట్లను సమర్థవంతంగా పర్యవేక్షించడం మరియు నిర్వహించడం కూడా మీ యొక్క బాధ్యత అన్నమాట. అధిక నాణ్యత మరియు ప్రమాణాలను నిర్వహించడానికి ప్రాజెక్టు మరియు ప్రోగ్రామ్ నిర్వహణలో బలమైన నైపుణ్యాలను కలిగి ఉండండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపార ప్రక్రియ నిర్వహణ మరియు పరివర్తన ప్రాజెక్టుల్లో అనుభవం కలిగి అనేది ఉండాలన్నమాట. అర్హతలు చూసుకుంటే మనకి వాటాదారుల అవసరాలను తీర్చడానికి ప్రాజెక్టు వాటాదారులను నిర్వహణలో అనుభవం అనేది ఉండాలన్నమాట మీకు. అలాగే నెక్స్ట్ వన్, ప్రాజెక్టు లక్ష్యాలను సాధించడానికి ప్రాజెక్టు స్కోప్ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా బహుళ వాటాదారులతో కమ్యూనికేట్ చేయగలగాలి మరియు నిర్వహించగలగాలి అనేసి చెప్పడం జరుగుతుంది. మారుమూల పని వాతావరణంలో స్వతంత్రంగా పనిచేయగలగాలి అన్నమాట. అలాగే వివరాలపై బలమైన శ్రద్ధ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి మీకైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట. నిర్వహించడానికి PPM సాధనాలను క్లారిజన్ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే ఆర్థిక రంగంలో జ్ఞానం మరియు అనుభవం ఉండడం ఆనందంగా ఉంటుంది. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు సహకార నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఇంటి నుంచి పనిచేసే వాతావరణంలో ప్రపంచ బృందాలతో వర్చువల్ గా సన్నిహితంగా సహకరిస్తూ స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది చాలా ముఖ్యమని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ
ఇవి అర్హతలు అన్నమాట. మొత్తం అన్ని ఫస్ట్ వన్ మనం బాధ్యతలు చెప్పుకున్నాం, తర్వాత అర్హతలు. ఇప్పుడు సర్టిఫికెట్లు ఏమేమి అవసరం అనేది ఇక్కడైతే క్లియర్ గా వివరించడం జరిగింది. ఎంఎస్ సాధనాల్లో ప్రావీణ్యం క్లారిజన్, అంటే ఎంఎస్ సాధనాల్లో మీరైతే క్లారిజన్ పైన మంచి పట్టు ఉండేటట్టు ఒక సర్టిఫికేట్ అయితే అవసరం. ప్లాన్ వ్యూ వంటి ప్రాజెక్ట్ నిర్వహణ సాధనము, అర్బన్ ఇన్ఫిసిటీ వంటి వ్యాపార ప్రక్రియ నిర్వహణ సాధనం అనేది అవసరం అనమాట. ఐచ్ఛిక ధ్రువపత్రాలు ఒక ప్లస్ అనమాట. కాగ్నిజెంట్ కమ్యూనిటీ వచ్చేసరికి మేము ఒకరినొకరు అందించుకునే మరియు మద్దతు ఇచ్చే ఉన్నత స్థాయి బృందం అన్నమాట. మా ప్రజలు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందగలిగే శక్తివంతమైన సహకార మరియు సమ్మిళిత కార్యాలయాన్ని సమర్థిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. కాగ్నిజెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల కంటే ఎక్కువ మంది సహచారులతో కూడిన ప్రపంచవ్యాప్త సంఘం అన్నమాట ఇది. అలాగే మేము కేవలం మెరుగైన మార్గం గురించి కలలు కనడం లేదు, మేము దాన్ని సాకారం చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. క్లియర్గా ఇక్కడ మేము సరైనది చేయడం ద్వారా మా ప్రజలు, క్లయింట్లు, కంపెనీ, కమ్యూనిటీలు మరియు వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు సరైన కెరీర్ మార్గాన్ని నిర్మించుకోగలిగే వినూత్న వాతావరణాన్ని మేము ప్రోత్సహిస్తున్నాము అనేసి కూడా వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరైతే కాగ్నిజెంట్ ప్రపంచంలో ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటనమాట. క్లయింట్ల వ్యాపారం, నిర్వహణ మరియు సాంకేతిక నమూనాలను డిజిటల్ యుగం కోసం మారుస్తుంది. మా ప్రత్యేకమైన పరిశ్రమ ఆధారిత సంప్రదింపు విధానం క్లయింట్లు మరింత వినూత్నమైన మరియు సమర్థవంతమైన వ్యాపారాలను ఊహించుకోవడానికి, నిర్మించుకోవడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యుఎస్ఏలో ప్రధాన కార్యాలయం కలిగిన కాగ్నిజెంట్ నాసా NASDAQ100 సభ్యుడు మరియు ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2024లో ఒకటనమాట. ప్రపంచంలో అత్యంత ఆరాధించబడిన కంపెనీలో స్థిరంగా జాబితా చేయబడింది. కాగ్నిజెంట్ క్లయింట్లు డిజిటల్తో ముందుకు సాగడానికి ఎలా సహాయపడుతుందో అనేది కూడా మీరు ఇక్కడ www.cognizant.comలో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాగ్నిజెంట్లో సమాన అవకాశాలు, యజమాని మరియు మీ దరఖాస్తు మరియు మీ అభ్యర్థత్వాన్ని, జాతి, రంగు, లింగం, మత లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, జాతీయ మూలం, వైకల్యం, జన్యు సమాచారం, గర్భం, అనుభవైన స్థితి లేదా సమస్య, రాష్ట్ర లేదా స్థానిక చట్టాల ద్వారా రక్షించబడిన ఏదైనా ఇతర లక్షణం ఆధారంగా పరిగణించరు అనేసి చెప్పడం జరుగుతుంది. డిస్క్లైమర్ వచ్చేసరికి ఈ పోస్ట్ తేదీ నాటికి పరిహారం సమాచారం ఖచ్చితమైనది, వర్తించే చట్టానికి లోబడి ఈ సమాచారాన్ని ఎప్పుడైనా సవరించే హక్కు కాగ్నిజెంట్ కంపెనీకి ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు స్వయంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాల్సి రావచ్చు. అదనంగా ప్రతి ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ప్రస్తుత రాష్ట్ర లేదా ప్రభుత్వ జారీ చేసిన ఐడిని సమర్పించవలసి రావచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం అంతా కూడా కాగ్నిజెంట్ నోటిఫికేషన్ వివరాలు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే దీని కింద ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది, కాగ్నిజెంట్ అనేసి. సో ఇక్కడైతే మీరు కిందకి స్క్రోల్ చేసి ఐ కన్ఫర్మ్డ్ అనేసి దానిపైన క్లిక్ చేసింది. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు న్యూ రిజిస్టర్ అనేసి ఉంటుంది అనమాట, న్యూ యూజర్ అనేసి. సో ఈ న్యూ యూజర్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవి ఇచ్చేసి మీరైతే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి అప్లై చేసే ముందు ఒకే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది ఉండాలి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ క్లారిటీగా ఫిల్ చేసే విధంగా చూసుకోండి, ఓకేనా. సో ఈ రెండు అయితే నేను చెప్పగలను. సో మీరైతే ఇక్కడ పాస్వర్డ్ 6 క్యారెక్టర్స్లో ఉండాలి. సో మోర్ దెన్ 32 అండ్ మస్ట్ కంటైన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒక లెటర్ నుంచి
అండ్ నో మోర్ దెన్ 2 ఐడెంటికల్ కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ అయితే ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ 1 వర్డ్ 1 2 3 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇదైతే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈ రోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.